సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనూహ్య కేసులో చంద్రభాన్ సనాఫ్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. కేసును విచారించిన కోర్టు చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఐపీసీ 302, 376, 201 సెక్షన్ల కింద దోషిగా తేల్చింది కోర్టు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రభాన్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గత ఏడాది జనవరి 5న ముంబై రైల్వే స్టేషన్ నుంచి అనూహ్య మిస్ అయింది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి అనూహ్యను తీసుకెళ్లినట్టు గుర్తించారు. అనూహ్యను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన చంద్రభాన్ అత్యాచారం జరిపి హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి అదృశ్యమైన ఎస్తర్ అనూహ్య జనవరి 16న కంజూర్ మార్గ్ భాండూప్ మధ్య శవమై తేలింది. ఈ కేసులో పోలీసులు 2500 మంది అనుమానితులను ప్రశ్నించారు. కుర్లా రైల్వే స్టేషన్లో ఉన్న 36 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు మిస్టరీ వీడింది. నాసిక్కు చెందిన చంద్రభాన్ అనూహ్యను హతమార్చినట్లు గుర్తించారు. టాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తిన చంద్రభాన్ను లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్లో అనూహ్య కలిసింది. అప్పుడు అతను ఆమెకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టాడు. తాను టాక్సీ డ్రైవర్నని నమ్మించాడు. మొత్తం మీద చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారైంది. సంచలన తీర్పుగా ఇది నిలబడింది. దేశ చరిత్రలోనే ప్రస్తుతం మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం నుండి. అలాగే మా ప్రతినిధి లక్ష్మి సిద్ధంగా ఉన్నారు మచిలీపట్నం నుంచి. అనూహ్య తల్లి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం లైవ్లో మాట్లాడడానికి. మొట్టమొదటి అమ్మ మీతో ఏమనాలో అర్థం కావట్లేదు. చాలా అందరికీ కూడా దేశం అంతా కూడా చూస్తుండగా వెలువడిన ఒక తీర్పు ఇవాళ అనూహ్య కేసు తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? మరి దేవుడు మంచి తీర్పు మాకు కుమార్తెలు ఇచ్చాడని నమ్ముతున్నాను. న్యాయ వ్యవస్థ కూడా మరి మంచి తీర్పు మాకు ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మ ఎలా గడిచింది ఈ గత కొంతకాలం? అంటే ఈ తీర్పు వెలువడక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో కానీ అనూహ్య మాయమైన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ సమయం ఎలా గడిచింది? సమయం చాలా అసలుకి 2 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాను. మరి దేవుడి దగ్గర అడుగుతానే ఉన్నాను. మరి పిల్ల అమాయకురాలు, వాడు చంద్రబాణి అతడు మరి మాయమాటలు చెప్పి బెహన్ మరి నా దగ్గర డబ్బులు లేవు, అసలు తినడానికి కూడా ఏం లేవు అని చెప్పి మరి నేను షార్ట్ కట్లో తీసుకెళ్తానని చెప్పి మాయమాటలు చెప్పి బిడ్డను మోసగించాడు. మరి పిల్ల కొంచెం దయగల హృదయం కాబట్టి నమ్మి మరి మోసపోయింది. ఆయనను దేవుడు మా పక్షాన ఉండి ఉన్నారు అని ఈరోజు మరి మాకు మరొకసారి దేవుడు తన యొక్క దయను చూపించారు. ఈ 2 సంవత్సరాల బిడ్డను గురించి నేను ఏడవని రోజంటూ లేదు. మరి దేవుడిని ప్రార్థించిన దినమంటూ లేదు. అమ్మ, ఏ తల్లికి కూడా ఇలాంటి కడుపు కోత రాకూడదు, ఇలాంటి సంఘటన ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు. ఈరోజు చాలామంది తల్లులు అంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నారు. ఒక తల్లిగా మీరు ఈరోజు ఎలా భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తీర్పు విన్న మరి ప్రతి ఒక్కరూ మరి తప్పక భయపడాలి ఇటువంటి నేరం చేయాలంటే. ఎందుకంటే కోర్టు వారు చక్కటి తీర్పు ఇచ్చి మరి న్యాయం చేకూర్చారు. తగిన శిక్ష మరి అతనికి ఇచ్చారు. మరి ఇటువంటి తీర్పు విన్న తర్వాత మరి ఎవరు సాహసించరని, ఇటువంటి ఘోరమైన పనులు చేయటానికి సాహసించరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేసినా ఇటువంటి శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సంఘటన ఇటువంటి సంఘటన కాదు, చిన్న సంఘటన జరిగినా కూడా కొన్నిసార్లు చేదు జ్ఞాపకాలు మనని వెంటాడుతూ ఉంటాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే మీకు అంటే వాస్తవాలు వెలువడక ముందు జరిగిన సమయంలో మీరు అంటే భగవంతుని చాలా ప్రార్థించుంటాడు, అనేక విధాల అంటే మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసి ఉంటారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరి నుంచి కూడా. ఆ సమయం మీకు ఏమైనా గుర్తుందమ్మా? అవునండి, నేను చాలా మరి బాధపడ్డాను. మరి బిడ్డ ఇలా అన్యాయం అయిపోయిందని మరి ఒక చెయ్యి పోయినంతగా బాధపడ్డాను. మరి తిరిగి కోలుకోలేని పరిస్థితి మాకు. అనూహ్య గురించి మీకు ఏం గుర్తున్నాయమ్మా జ్ఞాపకాలు? మంచి జ్ఞాపకాలు కూడా ఈరోజు, ఎందుకంటే ఒక బాధ్యతని పెట్టి వెళ్ళిపోయింది అనూహ్య సమాజంపై, అందరిపై, న్యాయ వ్యవస్థపై కూడా. అనూహ్య అంటే చాలా చిన్నప్పటి నుంచి నేను భయభక్తుల్లో పెంచాను బిడ్డని. బిడ్డ మరి ఇంజనీరింగ్ కూడా ఒకటే వెళ్ళి రావటం ధైర్యంగా అది చూసి
పిల్ల చాలా ధైర్యంగా తయారైపోయింది అని నేను అనుకున్నాను. బిడ్డ కూడా మమ్మీ నువ్వు భయపడబాకు, మనకి దేవుడు తోడుగా ఉన్నాడు, నాకేం జరగదు, నేను ధైర్యంగా ఇల్లు వస్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నా నేను ఏడుస్తూనే ఉంటాను, ఒక్కతే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని. మరి ఆ రోజు కూడా మరి బిడ్డ క్షేమంగా వెళ్తుందని నేను నమ్మాను. మరి విధి వక్రీకరించి ఇలా మరి జరిగింది. మీ కంటతడి కనిపిస్తుందమ్మా. ఇంకా అంటే మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయితే ఇవాళ మాత్రం అంటే ఇది ప్రతి తల్లి చూస్తున్న సంఘటన, ప్రతి పౌరుడు చూస్తున్న సంఘటన. భారతదేశంలో ఒకవైపు కట్టలు తెంచుకునే కోపం వస్తూ ఉంటుంది, ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామని ఇంత ఘోరంగా ఒక వ్యక్తి వచ్చి చెల్లెలు అని నమ్మించి అమ్మాయిని తీసుకువెళ్ళి ఇంత ఘోరం జరగడం అన్నది. మీ ఇతర కుటుంబ సభ్యులు ఏమంటున్నారమ్మా? ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు మీకు ఈ కాలం అంతా కూడా? ఇతరులు మరి పిల్ల తప్పక చనిపోయినా కూడా మరి భయభక్తులతో పెరిగింది కాబట్టి తప్పక దేవుడి సన్నిధికి వెళ్ళి ఉంటుంది, భయపడపాకు, ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ మరి అనుకొని మరి ఏం చేస్తాం మనం, మరి విధి ఇలా జరిగిందని చాలా కంఫర్ట్ ఇచ్చారు అందరూ. మరి తప్పగా దేవుడి దగ్గర ఉందని ఆ యొక్క ఒక్క మాటను బట్టి నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. దేవుడిని అడుగుతానే ఉన్నాను, ప్రభా దేవుడి దగ్గర ఉన్నా కూడా మరి ఇతన్ని మరి వదిలేస్తే మరి ఇతరులు మరి దీనిని చాలా చీప్గా తీసుకొని మరొకసారి మరో వ్యక్తి అడ్లా ఇలాంటి ఘోరం చేస్తారు కదా ప్రభా, దానికి శిక్ష విధించమని మా బంధువులు మేమంతా ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళం. అనూహ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు కొద్దిసేపు క్రితం చెప్పారు, అనూహ్యకి వెడ్డింగ్ గౌన్ తయారు చేస్తున్నావు, అంటే పెళ్లి చేయడానికి సిద్ధం, అన్నీ రెడీ అవుతున్న టైం అని చెప్పి. అవును, ఈ పాటికి అనూహ్య అంటే ఇంకా మనందరితో ఉండుంటే అనూహ్య ఈ పాటికి తన పెళ్లి బహుశా కుదిరి మీరు పెళ్లి చేసేవారు అనూహ్యకి. అవునండి, అవును. ఏం చెప్పేది తన జీవితం గురించి? తను చాలా విషయాలు, అంటే ప్రతి ఆడపిల్లకి మామూలుగా ఉంటుంది నా జీవితం ఇలా ఉండాలని చెప్పి, ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. ఏం చెప్పుకునేది అనూహ్య? తన ఆశయం ఏంటని చెప్పేది మీతో? తను ఒక 1 year TCSలో చేసి మరి హైయర్ స్టడీస్కి జర్మనీ వెళ్తాననేది. అందరు యూఎస్ వెళ్తున్నారు కదా మమ్మీ, నేను వెరైటీగా జర్మనీ వెళ్తాను, అక్కడ హైయర్ స్టడీస్ చేసి అక్కడ సెటిల్ అవుతాను అని చెప్తా ఉండేది. మేము ఇంక చాలే నాన్న, మరి ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, వెళ్ళొద్దు నాన్న అనేవాళ్ళం. సరే మమ్మీ ఇక్కడే కంటిన్యూ అవుతాను, తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇటు హైదరాబాద్ ఇటు మాకు దగ్గరగా వస్తానని అనుకునేది. కానీ ఈ లోపునే ఇంత ఘోరం జరిగిపోయింది. నిజంగానే చాలా ఘోరం జరిగిపోయిందమ్మా. అంటే చూసే వాళ్ళు ఎవరికి కూడా ఇది ఇంకా అసలు మింగుడు పడ్డం లేదు, ఇంత దారుణంగా జరిగిన సంఘటన. అంటే ఏమనాలో మాటలతో కూడా వర్ణించలేకపోతున్నారు చాలామంది చూసిన వాళ్ళు. అంటే సంఘటన వివరాలు బయటపడుతున్న కొద్దీ. అండ్ ప్రస్తుతం ఇదే సమయంలో కత్తి పద్మ గారు కూడా జాయిన్ అవుతున్నారు విశాఖపట్నం నుండి. పద్మ గారు, మీరు చూస్తున్నారు ఏ ఆడపిల్లకి రాకూడని కష్టం ఇది. ఏ ఆడపిల్ల కూడా, అంటే ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, వృద్ధిలోకి రావాలని చెప్పి సమాజం ముందుకెళ్తుందని మనం అనుకుంటాం. కానీ ఒకవైపు సమాజం ముందుకెళ్తుంది, ఇటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఈరోజు ఏమనిపిస్తుంది మీకు? ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏమన్నా ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తొందరగా వెలువడినందుకు మాత్రం న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. విచారణ చాలా స్పీడ్గా జరిగింది. నిందితుడిని గుర్తించడంలో కొంత లేట్ అయినా కూడా విచారణ చాలా స్పీడ్గా చేశారు. అలాగే శిక్ష కూడా సత్వరంగా వేయడం అనేది అభినందనీయమైనటువంటి విషయం. అయితే మన సమాజంలో ఏంటంటే, మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా మనుషుల మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి కల్చర్లో మనం ఉన్నాము. ఏంటంటే స్త్రీలని ఉద్యోగాలు, చదువులు, సోషల్ లైఫ్కి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అనుమతిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ బయటికి లోపల ఏంటంటే స్త్రీలు బయటకు వచ్చి వాళ్ళు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోని నిలబడడం, పనిచేయడం, వాళ్ళకి ఇష్టమైనటువంటి వృత్తిని ఎంచుకోవడం, ఏ స్థలంలో అయినా కానీ వెళ్ళి ఉద్యోగాలు కానీ వృత్తులు కానీ సాగించడానికి వీలైనటువంటి వాతావరణం బయటకు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇన్ డెప్త్ మనం చూసుకుంటే ఏంటంటే ఇదంతా అంతగా సమాజం స్త్రీలని అలౌ చేస్తుందా అనే ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఒక పక్క నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి అక్కడ హాస్టల్స్లో ఏదో ఒక కారణాలతో ఆత్మహత్యలకు గురి కావడము, మన అయేషా లాంటి అమ్మాయిలు హాస్టల్స్లో హత్యలకు గురవడం, అలాగే నడి రోడ్డు మీద అమ్మాయిల్ని
కత్తులతో నరికేస్తున్నటువంటి సంఘటనలు, భర్తలు పబ్లిక్గా నగ్నంగా చంపేస్తున్నటువంటి సంఘటనలు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో స్త్రీల మీద ఈ హింస అనేది బయటికి హింసగా కనిపిస్తుంది. కానీ మన సమాజం మూలాల్లో ఏంటంటే స్త్రీలని అన్ని రంగాల్లోకి అలౌ చేయటం అనేది పెద్దగా మనం అంగీకరించినటువంటి ఒక సొసైటీలో మనం జీవిస్తున్నాం. ముఖ్యంగా పురుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మెజారిటీ మగవాళ్ళ గురించి, అందరూ అలా ఉంటారని కాదు, మెజారిటీ మగవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, స్త్రీలు ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళని చూసే దృష్టి మాత్రం స్త్రీ అనేటటువంటి దృష్టి చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా మన లైంగిక దృష్టితో చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు అనూహ్య ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరికి బలైపోయింది? ఏమాత్రం అంటే ఇక్కడ సోషల్ ఎక్స్పోజర్ కానీ చదువు సంధ్యలు పెద్దగా లేకుండా వాళ్ళ జీవితం సరి అయినటువంటి వికాసం లేనటువంటి ఒక వ్యక్తి చేతుల్లో ఆమె జీవితం బలైపోయింది. అంటే మనకెంత చాలా మిశ్రమమైనటువంటి వాతావరణం మన సామాజిక వ్యవస్థలో వచ్చినప్పుడు. నేను నా అనుభవం ఒక చిన్న మాట చెప్తానండి, స్త్రీవాదం కాదు. రైల్వే స్టేషన్లో కనుక ఒక స్త్రీ కూర్చొని ఉంటే అక్కడున్న బెగ్గర్ కూడా చూస్తాడండి, లైంగిక దృష్టితోనే చూస్తాడు. అది చాలా, అంటే బెగ్గర్ నేను కించపరచడం కాదు, అంటే స్త్రీలను లైంగిక దృష్టితో చూడటం అనేటటువంటి వాతావరణం సమాజంలో ఉన్నంత వరకు శిక్షలు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని మార్చలేవండి. ఎవరికో ఎప్పుడో ఒకసారి ఒక ఉరిశిక్ష పడటం, ఒక జీవిత ఖైదు పడడం, అక్కడ శిక్షలు గట్టిగా పడినంత మాత్రాన సామాజిక వ్యవస్థ అంతా మారిపోతుంది అనేటటువంటి దురాశ మనకు ఉండక్కర్లేదు. కానీ అనూష ముఖ్యంగా మేమైతే ఉరిశిక్షకి బై ప్రిన్సిపల్ మేము వ్యతిరేకం. కానీ అనూహ్య కేసులో న్యాయ వ్యవస్థను అభినందించాల్సిన విషయం ఏంటంటే అస్సలు జాప్యం చేయలేదు, విచారణ చాలా ఫాస్ట్గా జరిగింది. ఆ తల్లిదండ్రులను సాటిస్ఫై చేసే విధంగా త్వరితగతిన తీర్పు వెలువరించడం అనేది మాత్రం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం. అయితే అంతా మారిపోతుందా అని చెప్పంటే, ఇది కేవలం ఇది స్త్రీలకి పురుషులకి మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ కానీ, ఒక పోరాటం కానీ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కూడా కాదు. అనూహ్య విషయంలో ముఖ్యంగా అమ్మాయిని అన్నయ్య చెల్లెలని చెప్పి నమ్మించాడు ఆ వ్యక్తి. అంటే ఒక వ్యక్తిని నమ్మలేని పరిస్థితులకు ఈ రోజు వచ్చామని చాటి చెప్పే, ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరిగినా అంటే ఎవరైనా ఒక మనిషి ఏదైనా చెప్తే బేసిక్ గా చెప్పిన ఫేస్ వాల్యూ మనం తీసుకోలేము అని ఒకలాంటి ఒక అలర్ట్ లో పెట్టే విషయం ఇది. ఎవరైనా వ్యక్తి నేను అన్నలాంటి వాడిని వచ్చి చెప్పుకుంటే ఎందుకంటే నమ్మకుండా ఏ ఆడపిల్ల ఉండగలుగుతుంది? అందులో మనసున్న ఆడపిల్ల అనూహ్యకి చాలా మంచి లేత మనసు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. మనం ఉన్నామండి. అవును అవును, అనూహ్య కాదు, ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, మనం ఎక్కడన్నా మనకి ఇలాంటిది తారసపడదని గ్యారంటీ ఏమి లేదు. కాకపోతే మన స్త్రీల మీద జరుగుతున్నటువంటి హింసని పరిశీలిస్తే సంఘటనల్ని ఎక్కువగా తెలిసిన వాళ్ళు మంచిగా నమ్మించి తీసుకెళ్ళి అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, ఇవన్నీ తెలిసిన గ్రూప్లోనే జరుగుతూ ఉంటాయి సాధారణంగా. దగ్గర బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆ వీధిలో వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, అయితే సహా ఉద్యోగుల నుంచి కానీ ఈ ప్రమాదాలు అనేవి స్త్రీలకు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఇన్ దిస్ కేసు ఏంటంటే నమ్మించాడు అతను, నేను నీ అన్నయ్య లాంటి వాడిని నమ్మ రా అని చెప్పి. నా నమ్మకం అనేది నేనైనా నమ్మచ్చు, మీరైనా నమ్మచ్చు, కానీ ఇలాంటివి జరుగుతుంది అనేది మనం ఊహించుకోలేము కదా. కానీ ఇప్పుడు ఆడపిల్లలు ఊహించుకోవాలి, ఎందుకంటే కొంచెం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. చాలా ఇన్సెక్యూర్డ్ వాతావరణంలో స్త్రీల జీవితాలు మన దేశంలో నడుస్తున్నాయి. ఎందుకంటే హఠాత్తుగా ఏం జరుగుతుందా అనేటటువంటిదే మనకి చాలా ఇన్సిడెంట్స్ని పరిశీలించినప్పుడు పాపం వాళ్ళేదో వాళ్ళ ఉద్యోగం పని మీదో వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అనూహ్యంగా ఏదో ఒకటి మీద వచ్చి పడిపోయి వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోవడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు అనూహ్య, ఇందాక మీరు అడిగారు ఆమె ఏం ఆలోచించుకునేదంటే ఎన్ని ఆశలు ఉంటాయండి జీవితం మీద. అంత టెండర్ ఏజ్లో చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని తల్లిదండ్రులతో లైవ్లీ రిలేషన్లో ఉండి ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో ఆశ, ఎన్నో బంధాలు, ఎన్నో అనుబంధాలు జీవితాల చుట్టూ అల్లుకొని ఉంటాయి. కానీ స్త్రీలకి ఒక్కసారిగా ఇలాంటివి మీద పడేటప్పటికీ అవన్నీ ఛిద్రమైపోవడంతో పాటుగా ఆ స్త్రీల చుట్టూ, అంటే ఆ స్త్రీలతో పెనవేసుకుని ఉన్నటువంటి జీవితాలు, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, దగ్గర బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరికీ ఎంత నరక యాతన అనుభవించాలి కదా ఆ మనిషి. హఠాత్తుగా సమాజంలోంచి ఒక పెద్ద హింస ద్వారా బయటకు వెళ్ళిపోవడం ఈ ప్రపంచం నుంచి అనేది నిజంగా చాలా అనూహ్య విషయం, నిజంగా చాలా అనూహ్యమైనటువంటిది, చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. తల్లిదండ్రులు నిజంగా గట్టిగా నిలబడ్డారు, చాలా అభినందనీయమైనటువంటిది. ఫస్ట్ నుంచి వాళ్ళు మాట్లాడినదంతా నేను చూశాను. వాళ్ళు చాలా
చిన్న విరామం correct గా పద్మ గారు చిన్న విరామం తీసుకోబోతున్నాం, చర్చని కొనసాగిద్దాం. నిజంగానే అంటే అతను చేసిన ఘోరాన్ని తలుచుకుంటే కోపం కక్కుకుంటూ వస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం అని చెప్పి. మరోవైపు అంటే అనూహ్య ఇంకా ఏమేమి అనుకునే జీవితం గురించి, అనూహ్యకి ఏమేమి ప్లాన్స్ ఉండేవి, ఏమేమి కళలు ఉండేవి మాట్లాడదాం. అనూహ్య తల్లి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, కొనసాగిద్దాం. జస్ట్ స్టే ట్యూన్డ్.